మేము ఇలా నుమాయిష్ కి అయితే వచ్చినాం, నాంపల్లి నుమాయిష్ కి. మీరైతే రాకండి ఫ్రెండ్స్, అసలు ఏం లేదు, అసలు ఏం స్టార్ట్ కాలే. మేము ఎందుకు వచ్చినామో మాకే అర్థం అవుతలేదు. చూడండి ఫ్రెండ్స్, అసలు ఏమో మేము వీడియోలో చూస్తుంది ఏంది. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే ఏం లేదు, 100 రూపాయలు బొక్క. ఈసారి ఇంకా టికెట్ ప్రైస్ కూడా హైక్ చేస్తున్నారు. సో గైస్, ఇక్కడ మనం బట్టల కోసం అన్నా చూస్తే కనీసం బట్టలన్నా మంచిగా ఉంటాయి అనుకుంటే బట్టలు కూడా మరి దరిద్రంగా ఉంది. అనవసరంగా పైసలు బొక్క పెట్టుకున్నాడు తప్ప ఏముండదు గైస్. అనవసరంగా వచ్చి బొక్క పెట్టించుకున్నాడు అయితే చేయకండి. మన టైం అంతా వేస్ట్ చేసుకునే తిరుగుడు మందం అయితే మంచిగా తిరగచ్చు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బోర్ కొడుతుందని నీలోఫర్ అని ఉన్నది చూసాము, నీలోఫర్ కి వచ్చినాము. ఎట్లున్నా చూసాము. నార్మల్ గా 2 బిస్కెట్లు తీసుకున్నాము, చూద్దాం, ట్రై చేద్దాం. ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు? ముందడికి వస్తుంటే ఇక్కడ వందే భారత్ డెవలపర్స్ అని ఒకటి కనబడ్డది. వందే భారత్ అని పేరు అనగానే ఒకటి గుర్తుకొచ్చింది, ఓ రీల్ గుర్తుకొచ్చింది. వందే భారత్ వాడు మహాభారత్ వస్తుంది, తిరుపతి అది పెట్టినాడు. అంత మాట ఇప్పుడే చూసుకోవచ్చు మన వెనకాల అది. అందరు చిన్నపిల్లలు అనుకుంటారు గైస్, అందరు చిన్నపిల్లలు లెక్క ఎక్కుతురు. మీరు ఏం చేస్తున్నారంటే కాళ్ళు వస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, పైసలు ఎక్కువ ఉండాలి బ్రో, పట్టుకున్న వాళ్ళు పైసలు. సో గైస్, సగంకి సగం స్టాల్స్ కూడా స్టార్ట్ చేయాలి. ఏడు చూసినా పబ్లిక్ తక్కువ ఉన్నారు అండ్ సగం మంది వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక్కడ ఏం పెట్టారు అసలు, దీన్ని హైప్ చూస్తే మేము ఏమో అనుకొని వచ్చేసాం. ఫస్ట్ టైం చూస్తే అసలు ఏం లేదు, ఇక్కడ బోర్ కొడుతుంది. ఫోటో దిగుతుంది. అరే ఏంట్రా ఇది? ఈఫిల్ టవర్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది గైస్. చూపిస్తున్నా ఇప్పుడే. వాట్ ఈఫిల్ టవర్, వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. చదువుకోండి ఫస్ట్. ఇప్పుడైతే ఒక జోక్ అయింది. ఒక తాత అయితే వచ్చిండు, బెడ్షీట్లు అమ్ముతుండు. వాడు ఆవు భయ అంటే ఆ తాత పోయి ఆవు లేడునే భయ అని అడుగుతుండు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇదేం కర్మరా దేవుడా. ఇప్పుడే పీక్ కంటెంట్ చూసాము.